యుఐ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి వాళ్ళు వేసిన ఆ సెన్సార్ సర్టిఫికేట్లో ఉంది. అండ్ అక్కడ యుఐ అని చెప్పి ఇచ్చారు, యు/ఐ అని సర్టిఫికేషన్ కూడా. ఎందుకు మాకు ఈ సోదని చెప్తున్నాం? సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా గురించి రివ్యూ ఇవ్వనండి. సినిమా గురించి రివ్యూ ఇవ్వను. బరాబర్ థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, మీరు వచ్చి నా కామెంట్స్ కింద చెప్పండి సినిమా ఎలా అనిపించింది. అంటే సినిమా ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సినిమా స్టార్ట్ అయ్యే ఒక్క నిమిషం ముందు సినిమా అంటే టైటిల్ కార్డు పడ్డాక ఒకటి వేశారనమాట, ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫెలో జస్ట్ వాక్అవుట్ ఫ్రమ్ ద థియేటర్స్. ఒకవేళ మీరు తెలివైన వాళ్ళైతే ఈ చిత్రం మీకోసం కాదు, వెంటనే వెళ్ళిపోండి. ఇఫ్ యు ఆర్ ఫుల్ సినిమా మొత్తం చూడు, తెలివి తక్కువ వాళ్ళైతే ఈ సినిమా చూడండి అన్నారు. సర్లే మనం కాసేపు తెలివి తక్కువ నా కొడుకులా అనుకుందాం అని చెప్పి సినిమా చూశాను. అండ్ నా బ్రెయిన్కి ఉండే ఆ నరాలు కూడా కట్ చేసుకొని మరి సినిమా చూశాను. నిజం చెప్తున్నా కదా, సినిమా ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పెక్ట్ చేసే లార్జర్ దాన్ లైఫ్ రోల్స్ ఇవేమి ఉండవు. నో నథింగ్ బుల్షిట్. సినిమా అయితే సినిమాలాగా లేదు, సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళండి, చూడండి, రండి. ఎందుకంటే ఈ సినిమా ప్లాట్ లైన్ ఇట్ సెల్ఫే ఒక చెత్త. జోక్ కాదు, నిజంగా ఈ సినిమా ప్లాట్ లైన్ ఇట్ సెల్ఫ్ ఒక చెత్త. ఎందుకంటే ఫస్ట్ 10 minutes ఉపేంద్ర గారు రివ్యూవర్స్కో స్లిప్పర్ షాట్ అన్నట్టు ఒక సీన్ పెట్టారు. నేను రివ్యూవర్లా మాట్లాడట్లేదు, ఉప్పే గారి ఒక గ్రేట్ ఫ్యాన్లా మాట్లాడుతున్నాను. ఐ లైక్ దట్ వన్. ఎందుకంటే ఒక తెలివైన స్లిప్పర్ షాట్, ఐ లైక్ దట్. ఆయన లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఉందన్నమాట, ఆయన బ్యాన్ చేశారు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ. అండ్ హీ ఈవెన్ టుక్ దట్ ఇన్ టు ద ఫిలిం. ఐ లైక్ దట్ వన్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కల్కి 2898 సినిమా చూసే ఉంటారు కదా చాలామంది. అది 2898. జస్ట్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ ఉన్న సర్కమ్స్టెన్సెస్కి కల్కి వస్తే ఎలా ఉంటుంది, హౌ వుడ్ బి ద సినిమా. ఐ లైక్ దట్ వన్. ఎందుకంటే చాలా అంటే పొలిటికల్గా సినిమా వాళ్ళకు, జనాలకు, ప్రతి ఒక్కరికి చెప్పుతో కొట్టినట్టు తీసాడు ఈ సినిమాని. నిజమండి, మీరు సినిమా చూసేసి వచ్చి మాట్లాడండి. ఎందుకంటే చెప్పుతో కొట్టినట్టే ఉంది సినిమా ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక 2 క్యారెక్టర్లు ఉంటుంది. ఒక క్యారెక్టర్ హౌ హీ షుడ్, మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఒక క్యారెక్టర్ చూపిస్తే, ఇంకో క్యారెక్టర్ ప్రజెంట్ జనాల్లో ఉన్న మనుషులకి అతను ఎలా ఉండాలి. ఐ లైక్ ద వే హీ యూస్ మన పురాణాలని ఎంత బాగా యూజ్ చేసి రాసుకున్న రైటింగ్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ ఉపేంద్ర గారు ద బెస్ట్ వర్క్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఉపేంద్ర మూవీ ఐ కెన్ సే రా ఇలాంటి కల్ట్ ఫిల్మ్స్ ఉన్నా సరే, యుఐ ఈజ్ అన్ యూనిక్ ఫిలిం. డెఫినెట్లీ యుఐ ఈజ్ అన్ యూనిక్ ఫిలిం. నన్ను అడిగితే ఈ ఇయర్లో నేను చూసిన కొన్ని ఫిలిమ్స్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు క్వశ్చన్ మార్క్తో బయటకు వచ్చిన సినిమాలలో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫిలిం. సినిమా చూసేసి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే కాస్త బుర్ర కొట్టుకుంటున్నాను, అసలు ఏం జరిగింది సినిమాలో అని తిరిగి చూసుకుంటే మళ్ళీ వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవాలి, సినిమా చూడాలి. బికాస్ ఈ సినిమా ఒకసారి చూస్తే మేబీ అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థమైతే బాగుంటుంది, అర్థం కాకపోతే మళ్ళీ నా అలాగెళ్ళి మళ్ళీ సినిమా చూడాలి. డెఫినెట్లీ సినిమా ఇట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఆడ ఓపెన్గా చెప్పారు, వర్డిక్ట్ ఇస్తే మీరు ఇంటెలిజెంట్ ఫెలో కదా ఫూల్ అని చెప్పి. సో థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, వచ్చి కామెంట్లో మీరు పెట్టండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్, షేరు కొట్టారు. మీరు కొడితే నాకు ఇంకొంచెం ఇలాంటి టైప్ ఆఫ్ జెన్యూన్ ఇలాంటివి చేయాలనిపిస్తుంది అనమాట. ప్లీజ్ వెళ్ళి యుఐ సినిమా చూసి వచ్చి కింద పెట్టండి. ఎందుకంటే నేను ఇంకోసారి వెళ్తున్నాను మ్యాట్నీ కవర్ ఈవినింగ్ షో. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే. థ్యాంక్స్ అలాట్.